వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మై సెల్ఫ్ ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలోనండి ఎవ్రీ మండే డెమో క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎంతో మంది ఇరు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఏపీల్లో ఎన్నో వేల మంది ఉద్యోగాలు పొందినటువంటి సంస్థ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, మనము ఈరోజు మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ అయినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వివరణ ఇస్తాను. ఓకే, ఇది చట్టము కూడా చేయటం జరిగిందండి. ఈ పథకం భారతదేశంలోనండి, ఇండియాలో 1977లో ఈ పథకాన్ని జనతా ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అయితే అంతకంటే ముందు ఈ పథకాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టడం జరిగిందండి. 1972లో 1972వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం వాళ్ళు దీనిని ప్రవేశపెట్టారండి అంటే మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ అండి మహారాష్ట్రలో బాగా సక్సెస్ఫుల్ అయింది. సంవత్సరానికి 100 రోజులు పని కల్పియాలి. ఆ 100 రోజుల పనికి 100 డేస్ వర్క్కి పనికి వేతనానికి బదులుగా ఏమి ఇవ్వటం జరిగేదండి అంటే శాలరీస్కి బదులుగా ఆహారపు ధాన్యాలను ఇవ్వటం జరిగింది. ఈ పథకం అండి బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి స్కీమ్గా చెప్పవచ్చు. ఓకే, మరి భారతదేశంలో ఈ పథకము ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ పథకాన్నండి